హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ అనమాట. మా పర్సన్ సైలెంట్గా ఉన్నారు, ఏమి అడిగినా సరే సమాధానం చెప్పటం లేదు. సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏమి ప్లాన్ చేస్తున్నారు అనేది ఈ రీడింగ్ అనమాట. ఈ టాపిక్, ఈరోజు టాపిక్. సో ఇది ఎవరైనా కావచ్చు, అంటే నో కాంటాక్ట్ అవ్వచ్చు, లెస్ కాంటాక్ట్, ఆన్ అండ్ ఆఫ్ అవ్వచ్చు. సో ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఇది రొమాంటిక్ లవ్ రీడింగ్ అండి. సో అందరూ కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, ఇది ఎవరి కోసమైనా చూడొచ్చా. సో అలాగైతే నేను ముందే చెప్తాను, ఓకేనా. సో ఇదేంటంటే రొమాంటిక్ లవ్ రీడింగ్. ఇది మీ లవర్, క్రష్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరికోసమైనా చూడొచ్చు అనమాట. ఇది ఎస్పెషల్లీ ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఈరోజు మీకోసం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయబోతున్నాను. సో దీని ద్వారా మనం తెలుసుకుందాము, ఆ తర్వాత నేను టారో ద్వారా కూడా చూస్తాను, ఓకేనా. సో లెట్ us స్టార్ట్. సో క్యాండిల్ ఫ్లేమ్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ వ్యక్తి పేరును తలుచుకోండి, వాళ్ళని ఊహించుకోండి. ఆ తర్వాత మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో మీ వ్యక్తికి ఏంటంటే ఇక్కడ నెగిటివిటీ అనేది నాకు కనిపించట్లేదండి. వాళ్ళకి చాలా ఒక ప్రేమ అనేది కనబడుతుంది, ఒక కలిసి ఉందాము అనే ఆలోచన అయితే కనబడుతుంది, ఒక అన్కండిషనల్ లవ్ అయితే నేను చెప్పగలుగుతాను. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి. సో వాళ్ళు ఎంతైతే ప్రేమనిస్తున్నారో అంతే ప్రేమ మీ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే మీకు తన మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి చెప్పాలనుకోవటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఒక రకంగా దాచుతున్నారు, మీ దగ్గర చాలా విషయాలు దాచుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇది చెప్పచ్చా లేదా, నా ఫీలింగ్స్ చెప్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన అయితే ఉంది. కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి మీకు కంప్లీట్గా తన మనసులో విషయాలు చెప్పలేదు. ఒక విధంగా క్రష్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటేనూ కూడా ఈ వ్యక్తి ఏమో నేను చెప్తే ఎలా ఉంటుందో నా ఫీలింగ్స్ అన్నట్టుగా దాచుకుంటూ ఉండొచ్చు. అంటే ఫుల్లీ ఓపెన్ అవ్వలేదు ఈ పర్సన్ మీతోటి. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి కొంచెం భయం కూడా ఉందండి, ఎందుకో తెలీదు. వాళ్ళకి మీరంటే కానీ, లేదంటే వాళ్ళ పాస్ట్లో జరిగిన విషయాల వల్ల కావచ్చు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం భయం కూడా ఉంది. సో మీతో ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా చెప్పాలంటే కొంచెం భయపడుతున్నారు. సో ఏంటంటే ఒకవైపు ఏమో చాలా మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తున్నారు, ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా. ఇంకో పక్క ఏమో చాలా అంటే మైండ్ వర్సెస్ హార్ట్ ఒక ఫైట్ అని చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళకి మనసు ఒకలా చెప్తుంది, వాళ్ళ మైండ్ ఒకలా చెప్తుంది. సో నువ్వు ముందుకు వెళ్ళు, ఈ పర్సన్తో నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందనేసి హార్ట్ చెప్తుంది, మైండ్ చెప్తుంది లేదు లేదు ఇది నువ్వు ఆలోచించు, వర్కౌట్ అవుతుందో లేదో అన్నట్టుగా చెప్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మీ మీద అయితే ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. పూర్తిగా మిమ్మల్ని అయితే వాళ్ళు చాలా ఏమంటారు, కంప్లీట్గా మీకోసం అబ్సెసివ్గా థింక్ చేయటం, మీ గురించి ఆలోచించడం, మీ ఫొటోస్ వీడియోస్ చూడటము, లేదంటే మీ పాత చాట్ హిస్టరీ ఉంటే అది కూడా చూడటము, ఇవన్నీ అయితే చేస్తున్నారు. సో నాకు ఇక్కడ కనిపించే లెటర్స్ అండ్ నంబర్స్ చూస్తే కనుక నాకు T1SMFJ నంబర్ 2 0 10 1 28 ఓకే 5 8. సో ఇవి నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో అది ఎవరికి రిజనేట్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, సో వాళ్ళకి ఒక సైడ్ అనిపిస్తూ ఉంది ఈ కనెక్షన్ అనేది వేస్ట్, ఇది డెడ్ అయిపోయింది, ఈ కనెక్షన్లో ఇంకేమీ లేదు, మా ఇద్దరి మధ్య ఇంకేమీ జరగదు, అంటే మేమిద్దరము కూడా ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం లేదు అన్నట్టుగా ఒక విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు.
ఎందుకంటే మీ మధ్యలో ఏదో జరిగింది, మీ పాస్ట్లో ఒక ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, లేదంటే మీకు వాళ్ళ గురించి నిజం తెలిసి ఉండొచ్చు. సో అవన్నీ కూడా వాళ్ళు తలుచుకుంటున్నారు. సో ఇంకా ఈ కనెక్షన్లో ఏమీ లేదు, ఇంక మేమిద్దరం కలిస్తే కూడా మళ్ళీ అవే అవే పాత జ్ఞాపకాలే ఉంటాయి, పాత విషయాలే తవ్వుకొని మాట్లాడుకొని ఫైట్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ గురించి మీకు ఏదో విషయం తెలిసింది. సో దానివల్ల కూడా వాళ్ళు మీ దగ్గర రావాలంటే భయపడుతున్నారు. కొంచెం ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, ఒక ప్రాబ్లమ్స్ అనేవి కనబడుతున్నాయి నాకు ఇక్కడ. ఎవరికో స్ట్రాబెర్రీ అంటే ఇష్టం అండి, అండ్ మల్లెపూలు. సో కొంతమంది ఏంటంటే ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని రీడింగ్ చూస్తున్నారు, రెడ్ కానీ బ్లాక్ కానీ. ఓకే. సో కానీ ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు మీతో మాట్లాడడానికి అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మీతో మాట్లాడాలి, అసలు విషయం ఏంటి అనేది తెలుసుకోవాలి. అంటే మీరేమి వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పట్లేదు, కానీ మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన అట్రాక్షను, ప్యాషను అనేది ఎక్కువైపోయింది మీ పట్ల. వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్, అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఏంటంటే తన ఫీలింగ్స్ అనేవి మీతో చెప్పాలి, ఒకసారి మీతో మాట్లాడాలి. అంటే తన ఫీలింగ్స్ చెప్పినా చెప్పకపోయినా మీరేం ఆలోచిస్తున్నారని తెలుసుకోవాలి. చాలా తెలివైన వ్యక్తి ఈ వ్యక్తి. సో వాళ్ళ విషయాలు ఏవి మీకు తెలియకుండా మీ దగ్గర నుంచే విషయాలు రాబడదాము అనేసి అయితే ఆలోచిస్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే మీరు వాళ్ళని చేస్తూ ఉండొచ్చు, అది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. మీరు మాటికి మెసేజ్లు పెట్టడమో, వాళ్ళని అడగటమో, ఇవన్నీ ఏంటంటే ఒక ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మీరు ఇట్లా వెంటబడుతూ ఉంటే వాళ్ళకి అది ఒక ఈగో బూస్ట్. ఇంతవరకు ఎవరు కూడా వాళ్ళని ఇష్టపడలేదు, వాళ్ళని వెంటపడలేదు. సో అది మీకు తెలియని ట్రూత్ ఏంటంటే, డార్క్ సీక్రెట్ ఏంటంటే, వాళ్ళని ఇంతవరకు మీ అంత ఎవరు ప్రేమించలేదు, ఇష్టపడలేదు. సో ఏంటంటే మీరు వెంటపడడం అనేది వాళ్ళకి నచ్చుతుంది. దానివల్ల ఇంకా మీకు రోజు రోజుకి అట్రాక్ట్ అవుతున్నారు. సో మీరు వాళ్ళని సముదాయించడం కానీ, సో మీరు వాళ్ళకి రోజు మెసేజ్లు పెట్టి కన్విన్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. సో మేబీ వాళ్ళు ఏం మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో అయితే చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి, కానీ వాళ్ళు మీకు చెప్పటం లేదు. ఓకే. సో మనం టారో ద్వారా కూడా చూద్దాము. సో మనం టారోని అడిగి తెలుసుకుందాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ చాలా సైలెంట్గా ఉన్నారు. సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం ప్లానింగ్ చేస్తున్నారు, మా వ్యూవర్ గురించి ఏమి నిర్ణయించుకుంటున్నారు, దయచేసి మాకు ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ద హర్మిట్, ద హియరోఫెంట్, 7 of Wands. ఓకే, ఒక్క నిమిషం చూద్దాము. మీకు కనిపిస్తుంది. ఓకే. సో ఇంకా చూద్దాము అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, నా వ్యూవర్ పట్ల వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, సో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి. ద మెజిషియన్, the lovers, death. ఓకే. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి 6 of Wands. ఓకే. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే క్లియర్గా వాళ్ళు ఒక విక్టరీ, సక్సెస్ అనేది కోరుకుంటున్నారండి ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఒక సక్సెస్ కావాలని ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి వాళ్ళు చాలా ఒక హెర్మిట్ మోడ్లో ఉన్నారు. అదే మీరు ఇప్పుడు నన్ను అడగడానికి కారణం ఏంటంటే అదే అనమాట. సో మీ వ్యక్తి ఏమీ మాట్లాడటం లేదు, సైలెంట్గా ఉన్నారు, ఎందుకు అనేసి మీరు నన్ను అడిగారు క్వశ్చను. సో దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఒక హెర్మిట్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారు. హెర్మిట్ ఎనర్జీ అంటే ఒక ఎవరితోని కలవకుండా, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకుండా, సైలెంట్గా అయిపోయి అందరికీ దూరంగా ఉండి, సో వాళ్ళు ఏంటంటే తనలో తను నిర్ణయించుకుంటున్నారు, అసలు నేను ఏం చేయాలి, నా జీవితంలో ఏది ఇంపార్టెంట్, నాకు ఏం కావాలి, ఏది హ్యాపీనెస్ ఇస్తుంది, నేను చేసేది కరెక్టా తప్ప, నేను ముందుకు ఎలా వెళ్ళాలి. సో ఇలాంటి రకరకాల ఆలోచనలు అనేవి వాళ్ళకు ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం ఒక స్పిరిచువల్గా కూడా వెళుతున్నారు, స్పిరిచువల్గా ఆలోచిస్తున్నారు. అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి, సో నేను ఎందుకు పుట్టాను, లేదంటే ఈ వ్యక్తిని ఎందుకు కలిశాను,
సో ఈ విధంగా కొంచెం ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తున్నారు. బేసిక్గా ఈ వ్యక్తి వయసులో పెద్దవారు అయి ఉండొచ్చు, లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో చాలా పెద్దవారు అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఈ వ్యక్తి మ్యారీడ్ పర్సన్ కూడా అవ్వచ్చండి, ఎందుకంటే ద హెరోఫెంట్ అనేది ఉంది, మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు. ప్లస్ వాళ్ళు మీతో మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకోవచ్చు అనమాట. సో ఏంటంటే వీళ్ళు ప్రస్తుతానికి చాలా డిఫెన్సివ్గా ఉన్నారు. సో మేబీ మీకు రీసెంట్గా మన ఇందాక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో కూడా మనకు తెలిసింది కదా. సో వాళ్ళు ఏంటంటే ఏదో విషయం అనేది మీకు తెలిసింది వాళ్ళ గురించి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు, చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు, మీ ముందుకు రావాలంటే భయపడుతున్నారు. కొంచెం సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, లేదంటే మీరు ఏం చెప్తారు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. సో దానివల్ల ఏంటంటే చాలా దూరంగా ఉంటున్నారు మీకు. ఓకే, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అవ్వడం వల్ల కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఆ మ్యారేజ్ నుంచి ఎలా బయటపడాలి, లేదంటే ఎందుకంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది లేదు వాళ్ళ మ్యారీడ్ లైఫ్లో కానీ వాళ్ళ పార్ట్నర్తో కానీ వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది లేదు. సో దానివల్ల ఏంటంటే నేను ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఈ పర్సన్తో నా వ్యూవర్తో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నారు. చాలా డిఫెన్సివ్గా ఉన్నారు. మీరు ఏదైనా ఒక బ్లేమ్ వేస్తే కనుక వాళ్ళు తిరిగి ఫైటింగ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. అంటే నేను చేసిన తప్పేముంది, అది అలా జరిగిపోయింది, నా పరిస్థితుల ప్రభావం, లేదా మా ఇంట్లో వాళ్ళు అలాగన్నారు. సో ఈ విధంగా మీకు చాలా నా తప్పేమీ లేదు అన్నట్టుగా కొంచెం డిఫెన్సివ్గా మారిపోయే అవకాశం ఉంది. సో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అంటే కనుక వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు మేనిఫెస్టేషన్ వల్లే మీరు వాళ్ళ జీవితంలోకి వచ్చారనమాట. అంటే ఏంటంటే నాకు ఒక సోల్మేట్ కావాలి, నన్ను ప్రేమించే ఒక వ్యక్తి కావాలి అనేసి వాళ్ళు చాలా మేనిఫెస్ట్ చేయటం వల్ల మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. సో అలాగే వాళ్ళకి వేరే ఆప్షన్ ఉంటేనే కూడా మిమ్మల్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అంటే వాళ్ళకి నిజంగానే మీరు కలిగించిన ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వేరెవరూ కూడా కలిగించలేదు. సో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే కనుక మిమ్మల్ని చూస్ చేసుకోవాలి. వాళ్ళకి ఒకవేళ వేరే ఆప్షన్ ఉంటేనే కూడా వాళ్ళు మిమ్మల్నే సెలెక్ట్ చేసుకుంటారు, మీతోనే ముందుకు సాగాలి అనే కోరిక అయితే ఉందన్నమాట. సో డెత్ ఏదైతే కనెక్షను నాకు పనికి రావట్లేదు అనుకుంటారో వాళ్ళు దాని నుంచి బయటపడి మీ దగ్గరికి రావాలి, ఒక న్యూ బిగినింగ్ చేయాలి, మీతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అయితే వాళ్ళకు ఉంది. లేదంటే మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక విధంగా ఫైటింగ్ కానీ ఆర్గ్యుమెంట్ కానీ అయింటే కనుక సో దాని నుంచి బయటపడి ఒక న్యూ బిగినింగ్ చేయాలి, ఒక రీబర్త్ కావాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళలో ఒక మార్పు అనేది తెచ్చిందనమాట. వాళ్ళ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళు మనుషుల్ని చూసే విధానం కానీ వాళ్ళ దినచర్య కానీ మొత్తం మీరు మార్చేశారు. వాళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని అనేది మీరు నింపారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీతో ఉండాలి అనిపిస్తూ ఉంది మనసులో, కానీ అది ఒక విధంగా తప్పేమో అని కూడా అనిపిస్తూ ఉంది. సో ఈ రెండు విషయాల మధ్య వాళ్ళు ఊగిసలాడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఇంతవరకు ఏంటంటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి లేదా పార్ట్నర్తో ఉండాలా అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంది. వాళ్ళకి ఆల్రెడీ ఎవరైనా ఉంటే కనుక సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేకపోయారు. కానీ ఇక్కడ క్యూపిడ్ యారో అంటే ఏంటంటే మన్మథ బాణం అంటారు చూసారా. సో ఆ విధంగా మీరు వాళ్ళలో కలిగించిన ఒక భావనలు కానీ అది ప్రేమ భావాలు కానీ ఏదైనా కానీ అది వేరే ఎప్పుడు కూడా వాళ్ళు ఆ ఫీలింగ్ అనేది ఫీల్ చేయలేదు. సో దానివల్ల ఏంటంటే ఇది ఒక కొత్తగా వింతగా ఉంది వాళ్ళ లైఫ్లో. ఇలాంటి విషయాలు రావడం అనేది చాలా వింతగా. వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి ఒక ట్రెడిషనల్గా పెరిగిన వ్యక్తి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు కానీ ఏది కానీ ఒక ట్రెడిషనల్గా పెరిగిన వ్యక్తి. సో వాళ్ళకి ఇలాంటివన్నీ తెలీదు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చాలా రెస్పెక్ట్గా ఇంట్లో ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటము, వాళ్ళ అక్క చెల్లెళ్ళతోని అన్నదమ్ములతోని బాగా ఉండడం వాళ్ళకి అదే. కానీ సో వాళ్ళకి ఇంకేమీ వేరే ప్రపంచం అనేది తెలియదు అనమాట. చాలా పద్ధతిగా పెరిగిన మనిషి. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి లవ్వులు ఇవి అవి ఏమీ తెలియదు అనమాట. కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి బ్రాహ్మిన్స్ కూడా ఉండొచ్చు, ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసి ఒక మంత్రాలు చదువుకోవటము ఇవన్నీ కూడా వాళ్ళు రోజు ఒక పద్ధతి ఫాలో అయ్యే ఒక వ్యక్తిగా కూడా కనిపిస్తున్నారు. సో
సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇట్లాంటివన్నీ చాలా కొత్త అనమాట. కానీ మీరు కలవటము, మీరు ఓపెన్గా బబ్లీగా మాట్లాడటము, మీరు జీవించే విధానము, మీరు చాలా హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. సో వాళ్ళకి ఇవన్నీ చూసి చూసి వాళ్ళకి చాలా అసలు నా జీవితంలో ఏముంది, ఎంతసేపు ఇల్లు, ఆఫీసులో కానీ బిజినెస్లో కానీ నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను, కానీ దానివల్ల నాకు హ్యాపీనెస్ లేదు. సో ఏంటి నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనేది ఒక హర్మిట్ మోడ్లో వెళ్ళిపోయి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే మీకు ఓపెన్గా మాట్లాడి మీతో మిమ్మల్ని చూస్ చేసుకొని తన లవ్ అనేది మీతో చెప్పి ప్రపోజ్ చేసి ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్దాము. ఒక క్లియర్గా కమ్యూనికేషన్ చేసుకొని వాట్ ఎవర్ పాస్ట్ ఈజ్ పాస్ట్, మనం ఒక రీబర్త్ తీసుకొని ముందుకు వెళ్దాము, ఒక సక్సెస్ అనేది తెచ్చుకుందాము, మన కనెక్షన్లో మనమే ఈ కనెక్షన్ని సక్సెస్ఫుల్ చేద్దాము అనే ఆలోచనతో వాళ్ళైతే ముందుకి వెళ్తున్నారు. అది ప్లానింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా. 2 ఆఫ్ వాండ్స్ ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఫ్యూచర్ ఎలాగ ఉండాలి, మీరిద్దరూ ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఉంది, అలా ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఓకే, సో ఇది మనకు వచ్చిన ఈరోజు పాజిటివ్ రీడింగ్. ప్లీజ్ క్లెయిమ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏదన్నా మనము ఒకటి తీసుకుంటున్నప్పుడు మనం ఇవ్వాలి కూడా. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, హైప్ ఏదైనా చేస్తే కనుక అందరికీ రీచ్ అవుతుంది ఈ రీడింగ్ అనేది. ఓకే, సో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు. సో లైక్ చేయటం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా నా రీడింగ్ అనేది వెళుతుంది. ప్లస్ మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే ఇందులో వచ్చే ఏ పాజిటివ్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో అది మీ లైఫ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.